ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడుగా ఉండువు గాని క్రిందివాడుగా ఉండవు. హల్లెలూయా. ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చూడండి వాగ్దానము చేస్తే నెరవేర్చువాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. తలకి ఎంతో ప్రాధాన్యత ఉందండి. అయితే దేవుడు ప్రతి బిడ్డని కూడా తలగా ఉంచాలి, తలగా నియమించి అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరముగా, నువ్వు ఎక్కడైతే ఎగతాళి చేయబడతా ఉన్నావో, ఎక్కడైతే నిందించబడతా ఉన్నావో, ఎక్కడైతే దూషింపబడతా ఉన్నావో, అట్టి ప్రతి స్థలములో కూడా నిన్ను దీవించి అనేక మందికి మహిమార్థముగా నిన్ను నిలపాలనేసి ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, అయితే దేవుడు ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, నిన్ను పైవాడిగానే ఉంచాలి అనేసి. హల్లెలూయా. నిన్ను ఉన్నతమైనటువంటి స్థానాలలోనే ఉంచాలి అనేసి. నీ జాబ్ విషయంలో కావచ్చు, నీ కుటుంబ పరిస్థితుల విషయంలో కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, నీ స్నేహితుల మధ్య కావచ్చు, ప్రతి దాని విషయంలో కూడా దేవుడు నిన్ను పైవానిగా ఉంచాలి అనేసి ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నిన్ను తోకగానో, ఏదో తక్కువ వానిగానో, తక్కువ జాతి వానిగానో, తక్కువ కులము వానిగానో కాదు నిన్ను ఉంచాలి అనేసి దేవుడు అనుకుంటున్నది. హల్లెలూయా. అయితే దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ మీద కలిగి ఉంటా ఉన్నాడు. అయితే నీవు నీ క్రియలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు ఏం చేస్తా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ ప్రతిసారి కూడా నేను హెచ్చరిస్తానే ఉన్నాడు, ప్రతిసారి కూడా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే నీవు దేవుని మాటకు లోబడతా ఉన్నావా? అయితే నీవు తలగా ఉండాలనేసి ఆశపడతా ఉన్నావా? తోకగా ఉండాలి అనేసి ఆశపడతా ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు పులిని తీసుకున్నా, జింకను తీసుకున్నా, జిరాఫీని తీసుకున్నా, ఏ జంతువుని తీసుకున్నప్పటికీ కూడా తలకే విలువ ఉన్నది, కానీ తోకకు విలువ లేదండి. హల్లెలూయా. అట్టి రీతిగానే మనుష్య రీతిగా నిన్ను తయారు చేసుకున్నది దేవుడు. నిన్ను తలగా నియమించడం కోసం, అనేక మందికి దీవెనకరంగా నిన్ను ఉంచడం కోసం దేవుడు నిలుపుకొని ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములలో ఆయన తలగా ఉంచబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దేవుంచును గాక. స్తోత్రమునైనా మిక్కిలి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. అయా మరినైనా తండ్రి, నీ బిడ్డలనైనా తండ్రి తలగా మార్చమని ప్రార్థిస్తున్నాను. అయినా ఆయా పై ఉన్నటువంటి స్థానంలో నిలుపమని సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.